హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ విద్యా వినోదం. సో ఈరోజు మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. ఎక్స్ట్రా పేపర్స్ నుండి ఒక నోట్బుక్ని మనం ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. మ్యాక్సిమం అందరు ఇలానే రెడీ చేస్తూ ఉంటారు అని నేను అనుకుంటున్నాను. కాకపోతే తెలిసిందే అయినా మళ్ళీ ఒకసారి తెలియని వాళ్ళ కోసమని హెల్ప్ఫుల్గా ఉంటుందని చూపిస్తున్నాను. ఇది మా బాబు యూజ్ చేసినటువంటి నోట్బుక్. ఇందులో మధ్యలో కొన్ని పేపర్స్ చాలా ఖాళీగా ఉన్నాయి. సో హాఫ్ ఆఫ్ ది నోట్స్ ఓన్లీ కంప్లీటెడ్. సో మధ్యలో ఈ మిగిలిపోయిన పేపర్స్ని అలానే ఉంచడం, రఫ్కి యూజ్ చేసుకోవడం మామూలుగా ఇలా చేస్తూ ఉంటాం. కానీ వాళ్ళు కొంచెం అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు అలా ఉంచినప్పుడు. సో రాయడానికి కొంచెం మొహమాట పడుతూ ఉంటారు, వాళ్ళు కొంచెం ఇష్టంగా రాయరు. సో దాన్ని సపరేట్గా ఒక నోట్బుక్లో రెడీ చేసి ఇస్తే వాళ్ళు రాయడానికి కొంచెం ఇష్టపడతారు, దాన్ని యూజ్ చేసుకోవడానికి కొంచెం ఇష్టంగా ఫీల్ అవుతారు. సో అందుకని కొంచెం ఓపికతో మనం రెడీ చేసుకుంటే సో పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది, వాళ్ళు బాగా రాసుకుంటారు కూడా. సో నేను ఇంతకుముందు చూపించినటువంటి బుక్లో నుండి ఆ ఎంటీ పేపర్స్ని నేను రిమూవ్ చేశాను. చూడండి, ఇలా రిమూవ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. సో మనం చేతితో చింపొచ్చు. ఒకవేళ పిన్ పేపర్స్ ఉంటే పిన్ పేపర్స్ విడిగా కూడా మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో ఇలా చాలా పేపర్స్ వచ్చాయి. నేను 1-2 బుక్స్ నుండి ఇలా అన్నీ రిమూవ్ చేసి పెట్టేసుకున్నాను. సో చాలా పేపర్స్ ఉన్నాయి కదండి. సో మామూలుగా వీటిని ఖాళీగా వాడకుండా ఒక బుక్లా రెడీ చేద్దాం. సో దీనికి మీకు కావాల్సిన థింగ్స్ కూడా ఏమి ఎక్కువగా ఉండవు. ఒక సీజర్స్, గమ్, ఒక థ్రెడ్ టై చేయడానికి అండ్ ఒక హోల్ పంచ్. సో ఇప్పుడు ఈ పేపర్స్ని అన్నిటినీ సో మనం బాగా రెడీ చేసేసుకొని సో ప్రాపర్గా ఆర్డర్లో పెట్టేసుకొని సో ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. సో కొంచెం ఏమైనా ఇలా ఎక్స్ట్రాస్ ఏమైనా బయటకు వచ్చినట్టు కనిపిస్తే మీరు సీజర్స్తో దాన్ని కొంచెం కట్ చేసుకొని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ నేను కొంచెం జస్ట్ ఎడ్జెస్ మాత్రమే కొంచెం బయటకు వచ్చినట్టున్నాయి. సో నేను అవి కట్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇలా కట్ చేసేసి పెట్టేసుకోండి. సో ఈవెన్గా ఫోల్డ్ చేసేస్తున్నా. సో ఎందుకు అంటే మనకు ఎగ్జాక్ట్గా మిడిల్ పాయింట్ ఏంటి అనేది తెలుస్తుంది. సో మనం హోల్స్ పంచ్ చేసేప్పుడు మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది హోల్ పంచ్. సో ఇది ఇక్కడ మీకు కొంచెం వర్డ్స్ అనే అలా కనిపిస్తున్నాయి కదా, అవి కూడా మనకు యూజ్ అవుతాయి. ఎలా అనేది చూద్దాం. సో ఇది మిడిల్ పాయింట్. సో మనం ఇంతకుముందు ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఈ మార్క్ దగ్గరికి అరేంజ్ చేసుకోవాలి. సో చూడండి, సో ఇన్ని పేపర్స్ అంటే మనకు అందులో పట్టచ్చు, ఒక్కొక్కసారి పట్టకపోవచ్చు. దాని ప్రకారం మనం అరేంజ్ చేసుకోవాలి. చూడండి, మనం ఫోల్డ్ చేసినటువంటి ఫోల్డ్ మిడిల్ పాయింట్ దగ్గరికి వచ్చింది. సో ఇలా హోల్స్ పెట్టేసుకోవాలి. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ వర్డ్స్ ఉన్నాయి కదా, నేను స్టార్టింగ్ లెటర్ దగ్గరికి తీసుకుంటున్నా. సో మెజర్మెంట్ కరెక్ట్గా ఉండడం కోసం, అన్ని పేపర్స్కి మెజర్మెంట్ కరెక్ట్గా రావడం కోసం నేను అలా అడ్జస్ట్ చేసేసుకొని హోల్ పెట్టేసుకున్నాను. సో పైన కూడా సేమ్ లాస్ట్ లెటర్కి చూడండి, లాస్ట్ లెటర్ దగ్గరికి ఆ పేపర్ ఎడ్జెస్ అనేవి నేను అరేంజ్ చేసేసుకొని ఒక ఇలా హోల్ పంచ్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు మనకి ఇలా 4 హోల్స్ అనేవి మనకు రెడీ అయిపోతాయి. సో ఇలా 4 హోల్స్ పడిపోయినాయి కదండి. సో 2 హోల్స్ కూడా పెట్టేయచ్చు, బట్ అది కొంచెం ప్రాపర్గా రావట్లేదు. సో ఇలా 4 హోల్స్ పెట్టేశాను. సో దీనికోసం మనకు ఒకటి ఎంటీ నోట్బుక్ కవర్ కూడా కావాలి. సో ఇది పాత ఏదైతే మనం పేపర్స్ రిమూవ్ చేస్తున్నామో ఆ నోట్బుక్ పైన ఉన్నటువంటి కవర్ అయినా కూడా పర్లేదు. సో ఇక్కడ కొన్ని పేపర్స్ తీసుకొని నేను అలానే సో మధ్యలోకి సో ఎడ్జెస్ ప్రాపర్గా సెట్ చేసేసుకొని ఏవైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేస్తున్నాను. చూడండి, కొంచెం క్రాస్గా వచ్చింది, కొంచెం ఎక్స్ట్రా బయటకు వచ్చేసినట్టుంది. సో మనం పేపర్స్ అనేవి టేప్ చేసేప్పుడు అన్నీ ప్రాపర్గా రాకపోవచ్చు. సో అలాంటి కేసులో మనం ఇలా ఎడ్జెస్ అన్నిటినీ ప్రాపర్గా సెట్ చేసేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసామనుకోండి, ఈవెన్గా ఉంటాయి. సో ఇలా సేమ్ ప్రాసెస్
మళ్ళీ సో కొన్ని పేపర్స్ సెట్ లాగా తీసుకుంటున్నాను, ఎందుకంటే హోల్ పంచ్ అనేది మనకు ఫిట్ కావడానికి కొంచెం కష్టం అవుతుంది కదా. సో అందుకని హోల్ పంచ్ మిడిల్లో సేమ్ మళ్ళీ ప్లేస్ చేసేసుకొని ఆ ఫోల్డింగ్ అనేది ఆ మిడిల్ పాయింట్ దగ్గరికి రాగానే హోల్ చేసేసుకోవాలి. మళ్ళీ ఫస్ట్ లెటర్. సో ఇలా ప్రతి సెట్ ఆఫ్ పేపర్స్కి మనం సో కొన్ని మనకు అందులో హోల్ పంచ్ విడ్త్లో పట్టేని పేపర్స్ తీసుకొని హోల్స్ చేసేసుకోవాలి. సో అన్నిటికీ అలానే. సో కొన్ని ఎక్కువ అనిపిస్తున్నాయి చూడండి. సో ఒక పేపర్ కొంచెం టేర్ అయి ఉంది, అయినా పర్లేదు, అది మిడిల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి సో రఫ్గానే యూజ్ చేసుకుంటాంగా. సో పిల్లలు మామూలుగా రాసుకోవడానికి ఏదైనా ప్రాక్టీస్ బుక్లా యూజ్ చేసుకోవడానికి బాగా పనికి వస్తుంది. సో కాబట్టి నేను అది కూడా అలానే ఉంచేస్తున్నాను. సో సేమ్ మళ్ళీ మిడిల్ పాయింట్ సో మిడిల్లోకి అడ్జస్ట్ చేసేస్తున్నాను. సో ఇక్కడ ఓకే మిడిల్లోకి అడ్జస్ట్ చేశాను. సో కరెక్ట్గా కనిపించట్లేదు, అందుకని మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేసేస్తున్నాను. సో ఇదే ప్రాసెస్లో మీరు సో పైన క్రిందకి ఇలా 4 హోల్స్ చేసుకోవడం వల్ల మనకు థ్రెడ్తో టై చేసినప్పుడు కొంచెం ఎలా అంటే కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది. సో మనం ఇలానే లెటర్స్ చూసుకొని ఈ పైన క్రింద 2 హోల్స్ కూడా పెట్టుకొని టై చేయొచ్చు, కాకపోతే అదంతా పర్ఫెక్ట్గా టై కాదు, కొంచెం మధ్యలో గ్యాప్స్ అనేవి వస్తాయి. సో చూడండి నేను అన్ని పేపర్స్ని అలాగే ఫోల్డ్స్ చేసేసాను హోల్స్. సో ఇప్పుడు మనం థ్రెడ్ ఉంటుంది కదండి, ఆ థ్రెడ్ సో మీకు ఏదైనా వైర్ లాంటిది ఏదైనా నీడిల్ లాంటిది అవైలబుల్గా ఉన్న నీడిల్తో కూడా గుర్చేసుకోవచ్చు. సో లేదు అంటే సో మనం ఇలా విడివిడిగా కూడా సో నా దగ్గర నీడిల్ అనేది లేదండి, అందుకనేసి అంత పెద్ద నీడిల్ లేదు. సో అందుకని నేను డైరెక్ట్గా ఇలా పేపర్స్ని డివైడ్ చేసుకుంటూ సో హోల్స్లోకి నేను ఇన్సర్ట్ చేస్తున్నాను చూడండి థ్రెడ్ని. సో ఇలా అన్ని హోల్స్లోకి థ్రెడ్ అనేది ఇన్సర్ట్ చేసేసుకోవాలి. సో ఇలా చేయడం వల్ల పేపర్స్ మనకు ఏ 1, 2, 3 పేపర్స్ ఉన్నా కూడా మనం ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు. కొంచెం ఇక్కడ కొంచెం అది లాస్ట్లో వచ్చింది, బట్ పర్లేదు. సో నేను దాన్ని కూడా అటాచ్ చేసేస్తున్నాను. సో ఇలా చూడండి, ఒకసారి అటాచ్ చేసినప్పుడు మనకి ఇలా వచ్చేస్తుంది. సో మీరు ఇంకా కొన్ని ఎక్కువ పేపర్స్ ఉన్నా కూడా మీరు ఇక్కడ మనం ఏదైతే ఖాళీ నోట్బుక్ కవర్ తీసుకుంటున్నామో దాని మధ్యలో ఫిల్ అయ్యేలాగా ఇంకా కొన్ని పేపర్స్ ఉన్నా పర్లేదు. సో నాకు మాత్రం ఇవే ఉన్నాయి. ఆల్రెడీ నేను ఇంతకుముందు ఇలానే చేశాను కొన్ని బుక్స్. సో ఇలా అంటే మనకు ఇయర్ ఎండింగ్లో చాలా బుక్స్ ఇలానే కరెక్ట్గా మొత్తం ఫిల్ కాకుండా మొత్తం రాయడం అయిపోకుండా కొన్ని పేపర్స్ ఖాళీగా ఉండి వాటిని ఏం చేయాలో తెలియకుండా సో అది మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఏదైనా సబ్జెక్ట్ రాద్దామంటే వాళ్ళు కొంచెం రాయకుండా ఇబ్బంది పడడం అలా జరుగుతుంది కదా. సో టోటల్ కంప్లీట్ బుక్ని చూసినప్పుడు వాళ్ళకి ఏంటి అంటే ఓల్డ్ బుక్ అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది. సో ఇలా మనం చేసామనుకోండి వాళ్ళు అలా ఫీల్ కావడానికి ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. సో వాళ్ళకి ఇది కూడా ఒక కొత్త నోట్బుక్ లాగా అనిపిస్తుంది. సో కాబట్టి రాయడానికి ఇష్టపడతారు. సో చూడండి నేను ఇలా థ్రెడ్ ఎంత కావాలో ఇన్సర్ట్ చేసుకున్నాను. సెకండ్ సైడ్ కూడా అలానే ఇండివిజువల్గా ఒక దాంట్లో నుండి ఇంకొక దాంట్లోకి ఇలా ఇన్సర్ట్ చేసేసుకున్నాను. సో టోటల్గా మనకు ఎంత కావాలో చూసేసుకొని సో నేను ఇక్కడ ఒక్కసారి టై చేస్తున్నాను. ఇక్కడ ఇలా టై చేసేస్తున్నాను నేను. సో ఇలా టై చేసిన తర్వాత సో పైన కెమెరా ఉండడం వల్ల కొంచెం అడ్జస్ట్ కాలేదు. సో ఇలా టై చేసేసి మనకి నెక్స్ట్ ఈ ఇంకా రిమైనింగ్ 2 హోల్స్లోకి కూడా సరిపోయేలాగా థ్రెడ్ తీసుకోవాలి మనం. సో కావాలంటే మీరు విడివిడిగా కూడా టై చేసుకోవచ్చు. సో ఈ థ్రెడ్ ఒకటే వరుస పెట్టేసాను నేను. సో మీరు కావాలంటే 2 వరుసలు అలా పెట్టేసుకోవచ్చు.
సో కొంచెం పేపర్స్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఒకటే వరుస పెట్టేస్తున్నా. సో చూడండి ఎంత థ్రెడ్ అయితే మనకు సరిపోతుంది. సో ఇది టై చేయడం కోసం సో నేను ఇక్కడ కట్ చేస్తున్నాను. సో ఇదే థ్రెడ్ని రిమైనింగ్ 2 హోల్స్లో నుండి కూడా ఇంత ముందులానే సో ఇండివిజువల్గా మనకు ఇది థ్రెడ్ ఇన్సర్ట్ చేయడం ఏం ఇబ్బంది కాదండి. చూడండి మంచిగా టై అయిపోయింది. సో ఇటు సైడ్ కూడా మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో విడివిడిగా ఒక్కొక్క పేపర్ని ఇలా డివైడ్ చేస్తూ మనం ఈజీగా ఇన్సర్ట్ అయిపోతుంది. సో ఎందుకంటే హోల్స్ మనకి ప్రాపర్గా ఉంటాయి కాబట్టి మనం చేసేసుకోవచ్చు. సో మనం అన్ని పేపర్స్ని సెంటర్ పాయింట్ లొకేట్ చేయడము, సో మళ్ళీ పైన కింద కరెక్ట్ మెజర్మెంట్స్ చూసుకుంటూ హోల్స్ చేసాం కాబట్టి మనకి ఏం ప్రాబ్లం రాదండి. సో అన్నీ ఈవెన్గా హోల్స్ ఉంటాయి. సో ఎక్కడో 1, 2 అలా కొన్ని మిస్ అవుతుంటాయి. సో వాటితో కూడా ఏం ప్రాబ్లం కాదండి, చాలా బాగా వస్తుంది. సో ఇలా విడివిడిగా ఒక్కొక్క పేపర్ 2 పేపర్స్ని మనం డివైడ్ చేసుకుంటూ సో థ్రెడ్ ఈజీగా ఇన్సర్ట్ చేయొచ్చు. చూడండి. సో నెక్స్ట్ సో ఇది నాకు తర్వాత అనిపించింది ఇటు టై చేద్దామా అనేసి. బట్ మళ్ళీ ఇటు టై చేస్తే థ్రెడ్ అటు సరిపోదు, మళ్ళీ కొంచెం ఇక్కడ మళ్ళీ అటాచ్మెంట్ కొంచెం వర్క్ ఎక్కువ అవుతుంది కదా. సో సింపుల్గా చేసేద్దామని చెప్పేసి నేను మళ్ళీ అలా కాకుండా సో నార్మల్గా నేను మామూలుగా ఫస్ట్ అనుకున్నలానే వచ్చేసాను. సో ఇది నాకు మిడిల్లో వచ్చింది థాట్ ఇట్లా చేద్దామా అని. ఓకే, సో నేను యాక్చువల్గా అయితే ఇలా చేసేస్తాను. సో ఇటువైపు మళ్ళీ ఇండివిజువల్గా పేపర్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి డివైడ్ చేస్తూ నేను ఇన్సర్ట్ చేసేస్తున్నాను. సో చాలా సింపుల్ అండి, కొంచెం మనం టైం స్పెండ్ చేస్తే సో ఈజీగా ఆ వేస్ట్ పేపర్స్ పోకుండా మనం పిల్లలకి ఏంటి అంటే ఆ పేపర్స్ యొక్క వాల్యూ అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఒక పేపర్ని వేస్ట్ చేయడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. మనం ఇలా కనుక రెడీ చేస్తే సో మనం చేస్తున్నటువంటి పనిని చూసి వాళ్ళకి కూడా అనిపిస్తుంది, అరే మనం పేపర్స్ వేస్ట్ చేయొద్దు, సో అమ్మ ఇంత కష్టపడి చేస్తుంది కదా అనే ఒక ఆలోచన వాళ్ళకు వస్తుంది. సో వాళ్ళ మైండ్ సెట్ కూడా కొంచెం మారుతుందేమో అని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా మారుతుంది. సో పేపర్ యొక్క వాల్యూ అనేది వాళ్ళకి తెలుస్తుంది. సో ఎలా అంటే పిల్లలు 2-3 పేపర్స్ ఉన్నా 4-5 పేపర్స్ ఉన్నా అలా పడేస్తూ ఉంటారు. సో అలా చేయకుండా వాళ్ళకి పేపర్ యొక్క వాల్యూ చెప్పి మనం ఇలా చేస్తే వాళ్ళకి ఫ్యూచర్లో దాని వాల్యూ అనేది తెలుస్తుంది. సో మా చిన్నప్పుడు కూడా మా అమ్మ ఇలానే చేసి ఇచ్చేదండి మాకు. సో నాకు అదే అలవాటైంది. నేను 2-3 పేపర్స్ ఉన్నా కూడా నేను అసలు అది అలా వేస్ట్గా పడేయను. సో ఆ పేపర్స్ని రిమూవ్ చేసి నేను పక్కన పెట్టేస్తాను. సో ఎప్పుడో ఒకసారి మనకు ఇలా చాలా పేపర్స్ గ్యాదర్ అయిన తర్వాత మనం బైండ్ చేసేయచ్చు. సో కొంతమంది ఏం చేస్తారంటే ఇలా చేయడానికి కొంచెం కష్టం అనిపించిన వాళ్ళు బయట బైండింగ్కి ఇస్తూ ఉంటారు. సో అది కూడా ఓకే, బట్ మనం ఈ పేపర్స్ బైండింగ్కి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు బైండింగ్ చేయడానికి మినిమం 50 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తారు. 100 పేపర్స్ 200 పేపర్స్ అలా ఉంటుందేమో మేబీ. సో నేను విన్నాను. సో ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది, ఆ కాస్ట్ పెడితే మళ్ళీ ఇంకో 2 నోట్బుక్స్ 1 నోట్బుక్ అయినా వస్తుంది కదా కొత్తది అని అనిపిస్తుంది. సో ఆ డబ్బులు కూడా వేస్ట్ కాకుండా మనకు ఈ పేపర్స్ వేస్ట్ కాకుండా సో ఇదొక సింపుల్ ట్రిక్. సో అలా కూడా చెప్పించుకోవచ్చు. బట్ మన ఇంట్రెస్ట్ మనకు చేయాలి అనిపిస్తే మనం కూడా ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అదొక సాటిస్ఫాక్షన్ మనం చేసుకుంటే. సో మనం ఏం వేస్ట్ చూడండి. సో మంచిగా ఫిట్ అయిపోయింది. సో ఇంకా కొన్ని పేపర్స్ ఉన్నా కూడా ఫిట్ అయ్యేది, ఇంకా కొన్ని పేపర్స్ కూడా పడతాయి యాక్చువల్గా టై చేస్తే. కానీ నాకు ఈ పేపర్సే ఉన్నాయండి. సో ఇది గమ్, ఫెవికాల్ గమ్. నార్మల్గా డైల్యూటెడ్ గమ్లా ఉంటుంది చూడండి, అది కొంచెం వర్క్ చేయదు. సో ఈ ఫెవికాల్ గమ్ అయితే మీకు ఫెవికాల్ అయితే బాగా పనిచేస్తుంది, బాగా మంచిగా స్టిక్ అయిపోతుంది. చూడండి థ్రెడ్ ఎక్కడైతే ఉందో దానికి కింది వైపు సో థ్రెడ్ పైన ఒక లైన్ లాగా థ్రెడ్ వెంబడి పెట్టాలి. సో హోల్స్ ఉన్నాయి కదండి, హోల్స్లో కూడా కొంచెం వేస్తే సో కిందికి అది స్ప్రెడ్ అవ్వడం వల్ల పేపర్స్ కూడా మంచిగా టై అయిపోతాయి.
స్టిక్ అయిపోతాయి మంచిగా. సో ఇక్కడ నేను ఒక లేయర్స్ లాగా వేసేస్తున్నాను, ఒక 2-3 లైన్స్ మళ్ళీ. సో ఇక్కడ మనకి మిడిల్లో పేపర్స్కి స్టిచ్ కావడం కోసం ఈ మనం ఏదైతే ఒక ఎక్స్ట్రా అట్ట ఏదైతే తీసుకున్నామో పైన నోట్బుక్ పైన కవరు, దానికి కూడా నేను స్ప్రెడ్ చేసేస్తున్నాను. సో ఇలా స్ప్రెడ్ చేసేసి సో దీన్ని 2 సైడ్స్ మనం ఎక్కడైతే స్టిచ్ చేసామో, సో మీకు ఎక్కడైతే థ్రెడ్ ఉందో అక్కడ మొత్తం ఒక 2 లైన్స్ లాగా స్ప్రెడ్ చేసేసి గమ్ని, సో కావాలనుకుంటే ఇటువైపు కూడా కొన్ని డాట్స్ లాగా పెట్టేసేసి సో ఇందులో ఫిక్స్ చేసేయడమే. సో చూడండి, సో ఈ మాత్రం గమ్ సరిపోతుంది, చాలా కూడా అవసరం ఏమి ఉండదు. సో ఈ ఫెవికాల్ గమ్ చాలా బాగా వర్క్ చేస్తుంది, మంచిగా స్టిక్ అయిపోతుంది. సో ఇది మనం ఏదైతే కంటిన్యూస్గా స్టిచ్ చేసామో ఆ థ్రెడ్ పైకి వచ్చేలాగా, ఎందుకంటే సో అది పైన ఉన్నటువంటి కవర్కి స్టిక్ అయిపోతుంది. చూడండి, ఇంకా కొన్ని పేపర్స్ ఉన్నా పట్టేవి ఇందులో, బట్ నాకు ఇవే ఉన్నాయి. సో ఇక్కడ మనం మంచిగా దాన్ని వెట్గా ఉండగానే, గమ్ వెట్గా ఉండగానే సో 2 సైడ్స్ ఎడ్జెస్ సెట్ అయ్యాయా లేదా చూసుకోవాలి. సో మొత్తం నేను ఇలా ప్రెస్ చేస్తున్నా స్టిక్ అవ్వడం కోసం. సో జస్ట్ చేత్తో ఇలా నొక్కితే సరిపోతుంది. జస్ట్ సో ఆల్మోస్ట్ ఇది ఇలా ప్రెస్ చేయడం వల్ల స్టిక్ అయిపోతుంది. సో చూడండి, ఇది కవర్ కూడా సరిగ్గా పోలేదు. మా వాడు లాస్ట్ టైం యూజ్ చేసిన నోట్బుక్కి కవర్ వేస్తారు కదండి, ఆ కవర్ కూడా పోలేదు. సో నేను దాన్ని అలానే పెట్టేశాను. సో చూడండి, కొంచెం కొంచెం స్టిక్ అవుతుంది. సో దీన్ని ఇలా కొంచెం ప్రెస్ చేసేసి మనం ఏదైనా వెయిట్స్ ఉంటే వెయిట్స్ మీద పెట్టేసేసి ఒక 1 అవర్ అలా ఇంకా మనం ఉంచేసినట్టయితే సో మంచిగా స్టిక్ అయిపోతుంది. సో ఏవైనా వెయిట్స్ పెట్టాలి దానిపైన, మన ఇంట్లో ఏదైనా బెడ్ కింద పెట్టడం కానీ, ఏదైనా స్టూల్ పెట్టడము, సో ఏదైనా సో లిటిల్ వెయిట్ అనేది కనుక మనం దానిపైన పెట్టేస్తే మంచిగా స్టిక్ అయిపోతుంది. సో దట్ నోట్బుక్ ఈజ్ రెడీ టు యూస్. సో ఇది నేను ఇంతకుముందు మా చిన్న బాబుకి చేసి ఇచ్చానండి. సో ఇది వాడు మ్యాథ్స్ ప్రాక్టీస్ బుక్కి యూజ్ చేస్తున్నాడు. సో చూడండి, ఆల్మోస్ట్ ఇవి కూడా హాఫ్ బుక్ కంప్లీట్ అయిపోయింది. సో మ్యాథ్స్ ప్రాక్టీస్కి యూజ్ చేస్తున్నాడు. సో చూడండి, నేను సేమ్ అలాగే హోల్స్ చేసేసి టై చేసేసినటువంటిది పేపర్స్, ఎక్స్ట్రా పేపర్స్ అన్నీ ఎక్స్ట్రాక్ట్ చేసేసి నోట్బుక్లో నుండి సో నేను ఇలానే టై చేశాను. ఈ నోట్బుక్ కూడా వాడు మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయడానికి పెట్టేసుకున్నాడు. సో ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు డైలీ. చూడండి ఎంత బాగా టై అయిపోయిందో. సో గమ్ అనేది హోల్స్లో నుండి కూడా స్ప్రెడ్ అయిపోయి మనకి మంచిగా స్టిక్ అయిపోతుంది. చూడండి, ఎక్కడ కూడా అది మనం కుట్టినట్టు స్టిచ్ చేసినట్టు అలా ఏమనిపించదు, చాలా ప్రాపర్గా స్టిక్ అయిపోతుంది. చూడండి, సో ఇలాంటివే నేను ఎప్పుడు ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఎవ్రీ ఇయర్ వాళ్ళ ఒక అకాడమిక్ ఇయర్ కంప్లీట్ కాగానే సో క్లోజ్ అయిపోయింది అకాడమిక్ ఇయర్ అనగానే ఏవైతే నోట్బుక్లో వాళ్ళకి ఎంటీ పేపర్స్ ఉంటాయో నేను అవన్నీ తీసేసి ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. సో మీకు కనుక ఇది యూస్ఫుల్ అనుకుంటే మీరు కూడా చేసేయచ్చు. సో ఇది ఓల్డ్ నోట్బుక్ అట్ట, దానికి అలానే ఉంది కవర్, నేను అలానే పెట్టేస్తాను. సో రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు ఇది కూడా కొంచెం స్టిక్ అయిన తర్వాత చూడండి బాగా స్టిక్ అయిపోయింది. ఒక జస్ట్ 15 minutesకే స్టిక్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇంకొక హాఫ్ ఎన్ అవర్ కూడా ఇలానే ఉంచేసినట్టయితే మనకి కంప్లీట్గా స్టిక్ అయిపోతుంది. సో దీస్ బుక్స్ ఆర్ రెడీ టు యూస్.